నెలలు నిండిన గర్భిణీలకు ఎప్పుడు నొప్పులు వస్తాయో, ఎప్పుడు ప్రసవం అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళనియరు. నిత్యం ఆమెను ఓ కంట కనిపెట్టుకునే ఉంటారు. ఓ మహిళ రైల్లో అత్యవసరంగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రయాణం మధ్యలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆమె భర్త రైల్వే మదద్ యాప్ ద్వారా రైల్వే అధికారులకు వైద్య సాయం కోరాడు. తర్వాత స్టేషన్లో ఆమెను దింపేశారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగానే గర్భిణీ నొప్పులు భరించలేక ప్లాట్ఫామ్ పైనే కుప్పకూలిపోయింది. అక్కడే పురుడు పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మరో రైలు కోసం వేచి చూస్తున్న ఓ ఆర్మీ డాక్టర్ విషయం గుర్తించారు. అంబులెన్స్ రావడానికి సమయం పడుతుందని తెలిసి హెయిర్ క్లిప్పులు, చిన్న పాకెట్ కత్తితో పురుడు పోసేందుకు సిద్ధమయ్యాడు. స్టేషన్లోని సిబ్బంది, కొందరు మహిళలు ఓ వ్యక్తి ధోతీతో చాటు ఏర్పాటు చేయడంతో ఆర్మీ డాక్టర్ చకచకా పురుడు పోశారు. ఫలితంగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. పన్వేల్ నుంచి బారాబంకీకి వెళ్తున్న నెలలు నిండిన గర్భిణికి రైల్లోనే నొప్పులు రావడంతో ఏం చేయాలో పాలుపోని ఆమె భర్త రైల్వే అధికారుల సూచనతో తర్వాత వచ్చిన ఝాన్సీ స్టేషన్లోనే రైలు నుంచి దింపారు. కానీ అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కాగా అంబులెన్స్ కోసం వేచి చూస్తూ ప్లాట్ఫామ్ పైనే పడుకోబెట్టారు. అక్కడున్న మహిళలు చుట్టూ గుమిగూడారు. అదే సమయంలో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం వేచి ఉన్న 31 ఏళ్ల ఆర్మీ డాక్టర్ మేజర్ రోహిత్ బద్వాలా ఏదో ఎమర్జెన్సీ ఉందని తెలిసి అందరినీ తోసుకుంటూ అక్కడికి వెళ్లారు. మహిళ పరిస్థితిని, తీవ్రతను అర్థం చేసుకున్న మేజర్ బద్వాలా అక్కడే ప్రసవం చేయక తప్పదని గుర్తించారు. అయితే ఎలాంటి వైద్య పరికరాలు అందుబాటులో లేకపోవడంతో తన జేబులో ఉన్న చిన్న పాకెట్ కత్తి, అక్కడే ఉన్న కొందరు మహిళల హెయిర్ క్లిప్లు ఇవ్వడంతో కొందరు ధోతీ సాయంతో అప్పటికప్పుడు ప్రసవానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. రైల్వే మహిళా సిబ్బంది, స్థానిక మహిళలు అంతా ఆమె చుట్టూ నిలబడగా మేజర్ బద్వాలా ఆమెకు పురుడు పోశారు. దాదాపు 10 నిమిషాల పాటు కష్టపడి ఆమెకు పురుడు పోయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆరోగ్యం స్థిరంగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత పాకెట్ కత్తితో బొడ్డుతాడును కత్తిరించారు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యం బాగానే ఉండగా ప్రసవానంతరం వారిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. మేజర్ బద్వాలా సమయానికి స్పందించడంతోనే తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. ముఖ్యంగా ఎలాంటి వైద్య సదుపాయాలు లేకపోయినా స్థానిక ప్రజల వద్ద ఉన్న చిన్న చిన్న వస్తువుల సాయంతోనే ఆయన పురుడు పోయడాన్ని అందరూ ప్రశంసించారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైతం మేజర్ బద్వాలాను మెచ్చుకున్నారు, అభినందనలు తెలియజేశారు.